నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్ బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రామ్ గారిది డబుల్ స్మార్ట్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. దానికి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్ కోసం. సో బై స్టార్టింగ్లోనే మన రాము కాళ్ళకి కళ్ళు బాటిల్ తీసుకొని పోతున్నట్టయితే ఒక స్టెప్ అయితే చూపించేసేసాము. తర్వాత లోడింగ్ అని, తర్వాత గన్స్ అని, తర్వాత లోడింగ్ అయ్యే కొద్దికి వెనకాల బ్యాక్ సైడ్ చిప్ ఉన్నట్టు కూడా చూపించారు. బాగా అనిపించింది నాకు అది. లుక్, స్టైలు, ఫీలు పక్క మాస్ మూవీ. మన చార్మినార్ కాడ కూడా డ్యాన్స్ చేస్తున్నట్టు కొన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అవన్నీ కూడా బాగున్నాయి. మన వెంటనే అజయ్ దేవగన్ గారి యాక్షన్ అవి ఇవన్నీ కూడా చూపించారు. సో మోస్ట్లీ బై మాస్ మూవీ అనుకోవచ్చు బై. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక హీరోయిన్ చూపిస్తారు 24th సెకండ్కి. ఇక్కడ డోర్లు అన్నీ వేసేసుకో, నా దిష్టి తగలకుండా అది అనేసి ఒక డైలాగ్ అయితే వేస్తాడన్నమాట రామ్ గారు. అది కొంచెం బాగుంటుంది. అక్కడ కొంచెం మనకి 18+ లాగా సీన్స్ లాగా అనిపిస్తుంది. సో ఆబ్వియస్గా బై ఒక డైలాగ్ ఉంటుంది. అది నాకు కూడా ప్రొనౌన్స్ చేయడానికి వస్తలే కానీ అది కొంచెం సెన్స్ అనిపించింది నాకు. చార్మినారు కుతుబినార్ అన్నట్టు గుద్దుకుంటేటుంటాయని అదొక డైలాగు. అండ్ దాని తర్వాత కొన్ని ఏమంటారు ఫైట్ సీన్స్, కొన్ని 18+ సీన్స్ అక్కడక్కడ యాడప్ అయినాయి. సో సాంగ్ మాత్రం బాగుంది. ఇంకా రూమ్లో అక్కడక్కడ వెనక్కి ముంగడు పోతున్నట్టు అది అన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడ మోస్ట్లీ ఒక మాట చెప్పుకోవాలంటే ఇక్కడ ఎంత ఇక్కడ మర్చిపోయినా మన ఆలీ గారిది ఎన్నో ఫ్రేమ్ 51 అండ్ 50 సెకండ్ ఫ్రేమ్కి మన ఆలీ గారిది ఎంట్రీ అవుతుంది బై. వెన్న పెట్టుకోవాలి. ఆలీ గారి ఎంట్రీ మాత్రం సూపర్గా ఉంది. పక్కా మాస్ బై. ఒక చెప్పుకోవాలంటే హ్యాట్స్ ఆఫ్ అనుకోవచ్చు. ఎంజాయ్ చేస్తారు. ప్యూర్ మాస్ మూవీ. ఏదైతే మనము డబల్ స్మార్ట్ ఎక్స్పెక్ట్ చేసినామో దాని కూడా కొంచెం ఎక్కువ ఉండేటట్టు అనిపిస్తుంది. ఆలీ గారిది కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది బై. అంటే మనకి దేశముద్రులు ఉంటారు చూసినారు, ఆ అడవిలోకి వెళ్ళిపోయి ఉన్నట్టు ఆలీ గారిది కూడా అట్లాంటిదే అనిపిస్తుంది. సో మనకు వచ్చినాక తెలుస్తుంది మూవీలో చూసినాక ఎట్లుంటుంది ఏంది కథ అనేసి. దాని తర్వాత 1 minute ట్రైలర్ వచ్చిన 1 minute సంజయ్ దత్ గారిని చూపిస్తారు. ఇక్కడ మన ఏంటంటే సంజయ్ దత్ గారి మెమరీ ఏదైతే ఉంటుందో దాన్ని రామ్ వాళ్ళ మెమరీలో ట్రాన్స్ఫర్ చేయడానికి టెక్నాలజీ అయితే చూపిస్తారు. బాగుంది. అక్కడ ఇంజక్షన్లు ఇచ్చేస్తుంటారు, అది ఇది చేస్తూ ఉంటారు. ఇక్కడ రామ్ గారిది వాళ్ళ ఒక చిన్న పిల్లగాంది వాళ్ళ అమ్మది కూడా స్టోరీ ఉంటుంది. అది ఎవరు ఏంది కథ అనేసి అయితే మనకి చూపించలేదు. మన మూవీలో తెలుస్తుంది విలన్ సైడా లేకపోతే హీరో సైడా అనేసి అయితే మనకి తర్వాత తెలుస్తుంది. ఇక్కడ ఏమంటే పోలీస్ స్టేషన్లో కూడా ఫైట్ ఉంది. అరే ఏదైనా పోలీస్ స్టేషన్లో కూడా ఫైట్ పెట్టిండు. దాని తర్వాత కిరికి సాంగ్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసారు. దాని తర్వాత వీడు చేసిండు అంటే మళ్ళీ వీనికి వేసిరా, మళ్ళీ వీనికి వేసిరా, ఈయన మెమరీ కార్డ్ మనిషి కూడా ఎస్డీ కార్డు మెమరీ కార్డు ఏది దక్కుంటా అనేసి అంటారు. మళ్ళీ ఈయనే తీసుకొచ్చిరా అనేసి అంటాడు. సో ఆ డైలాగ్, ఆ సింగ్ మాత్రం బాగుంది భయ్. దాని తర్వాత కొంచెం కాంట్రవర్సీ అయిన సాంగ్ ఉంది కదా, సో ఆ సాంగ్ను కూడా చూపించారు. అది బాగుంది. సో రామ్ గారికి అయితే ఏదైతే ఈయన ఇక్కడికైతే ఫిక్స్ అయిపోయినా పోయి సాంగ్ బాగుంది. అక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు కూడా చూపించేస్తారు. మెల్లమెల్లగా నువ్వు మారుతుంటావు అనేసి అయితే మెమరీ ట్రాన్స్ఫర్ అవుతుంటుంది చూపిస్తారు. పొట్టేరమ్మక అది ఇది అని ఒక డైలాగ్స్ ఉంటాయి. అండ్ కొన్ని సీన్స్లో మనడు చేంజ్ అవుతున్నట్టు కూడా చూపించేస్తారన్నమాట. అండ్ దాని తర్వాత పోలీస్లో కొన్ని ఫైట్ సీన్స్ వస్తాయి. అక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ రాకెట్ బాంబ్ బ్లాస్ట్ కొన్ని సీన్స్ అయితే రిపీటెడ్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత 2 minute 11 seconds 2 minutes కాడ నుంచి మనకి లాస్ట్ టైం ఏమంటే స్మార్ట్ శంకర్లో అయితే శివలింగం కాడ ఫైట్ సీన్స్ ఉంటాయో అది ఇక్కడ రివీల్ చేసేసారు అనిపించింది. సో అది కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. ఎండింగ్ ఇక్కడనే రివీల్ చేయించేసారు. సో ఇదొక్కటి చేయకపోయింటే బాగుండేది నేనైతే అనిపించింది నాకు. ఇదొకటి చేయకుంటే బాగుండేది. సో ఇక్కడనే ఫైట్ పెద్ద శివలింగం పెద్ద సెటప్ చేసారు. ఇదొకటే నాకు డ్రాబ్యాక్ అనిపించింది మూవీలో. అంటే ఎండింగ్ ఆల్రెడీ రివీల్ చేసేస్తే ఆ మజా ఉండదు భయ్. సో మనం వాళ్ళు ముందే రివీల్ చేసేసారు అనిపించింది నాకు. ఆబ్వియస్గా పెద్ద శివలింగం పెట్టి ఈసారి ఇంకా పెద్ద శివలింగం వచ్చింది. అండ్ వెంటనే లిప్ సీన్స్ మెమరీ చేంజ్ అవుతున్నట్టు ఇట్లా అదొకటి. అండ్ అదంతా అయిపోయింది.
ఇది పక్కకు పెడితే దరిద్రం ఏంటంటే 2 minutes 33 seconds మన అక్షయ్ కుమార్ గారిది ఒక స్పూఫ్ అనుకోవచ్చు. స్పూఫ్ని మనోడు దీంట్లో రియల్ చేసి ఇంకా బెల్ట్ కాడ గన్ను పెట్టుకొని ఫైరింగ్ చేస్తున్నట్టు అదొకటి సెన్స్ అనిపించలే. ఎందుకు మంచిది ఉన్న సినిమాని పోయి స్పూఫ్ ఎందుకు చేసారు అంటే ఇక్కడ ఇంకోటి దాని తర్వాత గ్యాట్లింగ్ కూడా వస్తుంది. సో ఎండింగ్లో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సాంగ్ ఉండేటట్టు అయితే కనిపిస్తుంది అనమాట. సో August 15 కానీ అయితే ట్రైలర్ వచ్చేసింది. సో ఓవరాల్గా అయితే నేనైతే కన్ఫామ్ అయిపోయింది. ఏంటంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది ట్రైలర్ చూసినాక. ఓవరాల్గా చెప్పుకుంటే ఒక దిక్కు మాస్ కాడికి బాగుంది. ట్రైలర్కి ఎండింగ్ వచ్చేసరికి ఎండింగ్ ఎలా ఉండబోతుంది అని హింట్స్ ఇచ్చేసారు. అండ్ దాని తర్వాత ఆ గన్ను పట్టుకొని లేకపోతే గ్యాట్లింగ్ పట్టుకొని ఆబ్వియస్గా పోయి అవి ఈ మధ్యకాలంలో స్పూఫ్ కిందకి అయిపోయింది లేకపోతే ట్రోల్ కింద అయిపోయింది అనుకోవచ్చు. అవి ఇట్లా యూజ్ చేయకపోవడం వల్ల పాత పడ్డదాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ట్రోల్ చేసుకోవడం అవసరం అన్నట్టు అనిపించింది. ట్రైలర్ అంతా బాగుంది. ఫస్ట్ 90% బాగుంది, లాస్ట్ 10 minutes బిస్కెట్ అయింది అనిపించింది నాకైతే ట్రైలర్ చూసినాక. ఓవరాల్గా చూసుకుంటే ఎంజాయబుల్ అనమాట. మన రామ్ గారికి ఏదైతే డబల్ స్మార్ట్ అయితే ప్రీవియస్గా స్మార్ట్ శంకర్ ఉంది కదా దానికి కొంచెం ఎలివేట్ అయితే అనిపిస్తుంది. అంతే ఎక్కువ అనిపించలేదు ఎందుకంటే సేమ్ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం చేంజెస్ అయితే చేసిరు అనమాట బై. సో దాంట్లో ఎక్స్పెరిమెంట్ చేసిండే, దీంట్లో అయితే డైరెక్ట్ అదే అన్నట్టు మెమరీ ట్రాన్స్ఫర్ అన్నట్టు చూపించారు. బాగుంది బై. అండ్ మూవీ కోసం వెయిటింగ్ అన్న కుదిరిన పబ్లిక్ టాక్ అయితే తీసుకొస్తాను. వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.